భయ్యా సన్నీ యాదవ్ వీడియో మరొకసారి సడన్ గా దర్శనం ఇవ్వడంతో అతను విడుదలయ్యాడా? భయ్యా సన్నీ యాదవ్ వీడియో మీరు చూసుంటారు, కొత్తగా వచ్చిన వీడియో. మీకేమనిపిస్తోంది? అతను మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రావడం అయితే అది ఇంపాసిబుల్గా కనిపిస్తోంది, జరిగిన నేరాలు అటువంటివి కాబట్టి. ఇన్స్టాగ్రామ్ వేదికగా తన యొక్క ఒక వీడియోని సింహాచలంలో తన దేవాలయంకి వెళ్ళినట్టు ఒక ఫోటోను షేర్ చేయడం. కానీ తను అరెస్ట్ అయ్యి ఉంటే దాదాపుగా ఎన్ఐఏ అయినా లేదంటే తెలంగాణ పోలీసులు అయినప్పటికీ ఎవరైనా ఎనీ పోలీస్ అథారిటీ, ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎవరైనా అంటే ఎన్ఐఏ కనుక చేసి ఉంటే వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన ఒక సమాచారాన్ని సేకరించడానికి కోసం అన్డిస్క్లోజ్డ్ ప్లేస్లో కొంతవరకు మల్హోత్రా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్. దాంట్లో అలా జరగలేదు. ఎక్కడా కూడా తనని అరెస్ట్ చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. ఎక్కడో అన్డిస్క్లోజ్డ్ ప్రదేశంలో ఉండాలి. అంటే ఆయన దాక్కున్నాడు అంటారా? అయ్యి ఉండొచ్చు. ఎందువల్ల? కానీ ఆయన ఒక పబ్లిక్ పర్సనాలిటీ. అంటే మనకి ఇక్కడ వెల్కమ్ టు సాక్షి టీవీ ఫ్యామిలీ. భయ్యా సన్నీ యాదవ్ వీడియో మరొకసారి సడన్గా దర్శనం ఇవ్వడంతో అతను విడుదలయ్యాడా? ఇది పాత వీడియోనా? అసలు ఏం జరుగుతుందనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అసలు ఈ అంశంపై తర్వాత మనకి స్పష్టత లేకపోవడం వల్ల ఎవరు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందని చెప్పి. మనతో పాటు సైబర్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్ కట్కూరు శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. భయ్యా సన్నీ యాదవ్ వీడియో మీరు చూసుంటారు, కొత్తగా వచ్చిన వీడియో. మీకేమనిపిస్తోంది? అతను మళ్ళీ జనజీవన స్రవంతిలోకి రావడం అయితే అది ఇంపాసిబుల్గా కనిపిస్తోంది, జరిగిన నేరాలు అటువంటివి కాబట్టి. మేడం, మీరు అన్నట్టు తను ఇన్స్టాగ్రామ్ వేదికగా తన యొక్క ఒక వీడియోని సింహాచలంలో తను దేవాలయంకి వెళ్ళినట్టు ఒక ఫోటోను షేర్ చేయడం అయింది. కానీ ఎలాంటి అధికారిక సమాచారం తెలంగాణ పోలీసుల వద్ద కానీ, చెన్నై పోలీసుల వద్ద కానీ, ఎన్ఐఏ వద్ద కానీ లేదు. తను అరెస్ట్ అయ్యి ఉంటే దాదాపుగా ఎన్ఐఏ అయినా లేదంటే తెలంగాణ పోలీసులు అయినప్పటికీ ఎవరైనా ఎనీ పోలీస్ అథారిటీ, ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎవరైనా తనని అరెస్ట్ చేసిన అంటే ఎన్ఐఏ కనుక చేసి ఉంటే వాళ్ళు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన యొక్క సమాచారాన్ని సేకరించడానికి కోసం అన్డిస్క్లోజ్డ్ ప్లేస్లో కొంతవరకు ఒక 2 రోజులు 3 రోజులు ఇన్వెస్టిగేషన్ చేశారనుకుంటే నిజమే అని అనుకోవచ్చు. కానీ ఇప్పటికీ లాస్ట్ మే 28 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అంటే వాళ్ళ అదుపులో లేనట్టే. వాళ్ళ అదుపులో ఉంటే మామూలుగా ఎవరిని అరెస్ట్ చేసినా, కేజ్రీవాల్ లాంటి వారిని అరెస్ట్ చేసినా, భయ్యా సన్నీ యాదవ్ని అరెస్ట్ చేసినా, మనకి మల్హోత్రా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాంట్లో అలా జరగలేదు. అప్రెన్షన్ ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్న రోజుల వరకు, అది కూడా జస్ట్ ఒక 3-4 రోజుల వరకు పెట్టుకోగలరు, అంతకంటే ఎక్కువ పెట్టుకోవడానికి లేదు. ఈ భయ్యా సన్నీ యాదవ్ విషయంలో ఎలాంటి సమాచారం కానీ ఎక్కడా కూడా తనని అరెస్ట్ చేసినట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ లేదు. తను ఎక్కడో అన్డిస్క్లోజ్డ్ ప్రదేశంలో ఉండాలి. అంటే ఆయన దాక్కున్నాడు అంటారా? అయ్యి ఉండొచ్చు. ఎందువల్ల? కానీ ఆయన ఒక పబ్లిక్ పర్సనాలిటీ. అంటే మనకి ఇక్కడ తెలంగాణలో పంజగుట్టలో ఒక కేసు నమోదు కావడం జరిగింది. తన సొంత మండల్ నూతనకల్లో కూడా ఒక కేసు నమోదు కావడం జరిగింది. ఆ కేసు వేరే వాళ్ళు ఎవరో కాకుండా ఆ పిఎస్లో ఉన్న కానిస్టేబులే. నేను ఇన్స్టాగ్రామ్లో తన వీడియో, బెట్టింగ్ యాప్ సంబంధించిన వీడియో చూశాను, ఇలా మ్యానిపులేట్ చేస్తున్నాడు, సో తన మీద చర్యలు తీసుకోండి అని తనే రిటర్న్ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈ గందరగోళం నుంచి అసలు ఈ కేసుల బారిన పడకుండా అతను ఎక్కడో హైడింగ్ ఎన్ఐఏ అదుపులో అయితే లేడంటారు. దాదాపు ఎన్ఐఏ అదుపులో ఉంటే ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఎవరైనా కానివ్వండి, దే షుడ్ గివ్ దాదాపుగా తప్పకుండా ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది అరెస్ట్ చూపించడం అంటే మనకి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో తప్పకుండా ఇందుకు నీ మీద ఈ అభియోగాలు మోపడం అనేది, ఈ అభియోగాలకి నేను అరెస్ట్ చేస్తున్నామని తనకి ఇన్ఫామ్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్ఫామ్ చేస్తారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఎట్లా చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు అవన్నీ చెప్తారు, బయటకైతే డిస్క్లోజ్ చేస్తారు.
అరెస్ట్ చూపించడం అంటాము, అరెస్ట్ చూపిస్తారు, కానీ ఇక్కడ ఎక్కడ అరెస్ట్ చూపించట్లేదు. తెలంగాణ పోలీసులు అదుపులో ఉంటే వాళ్ళు కూడా తెలంగాణ పోలీసులు అదుపులో. సో అయితే మరి జ్యోతి మల్హోత్రా కూడా ఇదే పరిస్థితి అయింటుందా? జ్యోతి మల్హోత్రా తన విషయంలో కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేశారు, ఆల్రెడీ రిమాండ్లో ఉంది. రిమాండ్లో ఉంది. ఒకవేళ అరెస్ట్ చేసి వీళ్ళ అప్రెన్షన్లో ఎన్ని రోజులు, వారాలు నెలలుగా ఉంచుకోవడానికి ఎలాంటి వెసులుబాటు పోలీసులకు అలాంటి వెసులుబాటే ఉండదు. వీళ్ళు ఎప్పుడైతే అదుపులోకి తీసుకుంటారో అదుపులోకి తీసుకొని అరెస్ట్ అనేది చూపిస్తూ కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టు ప్రొడ్యూస్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తారు. ఎన్ని రోజులు అనేది క్రైమ్ను బట్టి విధిస్తారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం తన యొక్క అవసరం ఉంది అని కోర్టులో వీళ్ళు మళ్ళీ మాకు ఒక వారం రోజులో 2 రోజులో 3 రోజులో మాకు తనని అప్పగించండి అని వీళ్ళు ఒక పిటిషన్ వేసినప్పుడు జడ్జి గారు నిజంగా ఈయన యొక్క ఇన్వెస్టిగేషన్కి ఈయన యొక్క పాత్ర అవసరం ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే వీళ్ళకి మళ్ళీ ఇంటరాగేషన్కి తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉంటుంది తప్ప అలా వీళ్ళు వారాలు నెలలుగా ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ ఏ లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ కానీ ఉంచుకోవడానికి అయితే ఉండదు, ఏ చట్టంలో లేదు. రైట్. అయితే మొత్తానికి మరి బయ్యా సన్నీ యాదవ్ మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు అయితే? అంటే అది మనం చెప్పలేం మేడం. జనజీవన స్రవంతిలో అంటే అతనికి ఏమైనా హెచ్చరికలు వచ్చి ఉంటాయా ఇకపై ఇప్పుడు మనకి ప్రాథమిక హక్కులకి? ఎందుకంటే జరిగిన ఇన్వెస్టిగేషన్ చాలా టాప్ లెవెల్, దేశ భద్రతకు సంబంధించిన కీలక విషయం కాబట్టి ఈజ్ ఇట్ లైక్లీ అంటే ఆయనకి ఇంకా వీడియోలు చేయొద్దని కానీ ఇలాంటి వీడియోలు చేయొద్దని కానీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉండవు కదా? తనకి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని మనం భావించలేము. కానీ తన ఒక భయంలోనో లేదు అంటే తను ముందస్తు చర్యల్లో భాగంగా లేదంటే ఈ ఇష్యూ అంతా సద్దుమణినాక రావాలని అనుకోవడం కానీ జరిగి ఉండాలి. అట్లాంటిది అయ్యి ఉంటుంది తప్ప తను అంటే ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే ఇక్కడ ఉండు ఎలాగ తప్పించుకొని ఉండు అని అయితే చెప్పరు. తనకు తానుగా తన మీద ఉన్న బెట్టింగ్ యాప్ల కేసుల విషయంలో కానీ ఎన్ఐఏలో ఇది ఎన్ఐఏ అనే విషయము ఈ టెర్రరిజం అనే విషయము చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి ఇప్పుడు ఏమైనా తను అదుపులోకి వచ్చినా లేదంటే అప్రెన్షన్లోకి వాళ్ళు తీసుకునే అవకాశం తను ఇచ్చిన పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని తను ముందు జాగ్రత్తగా ఏదన్నా హైడింగ్లో ఉండాలి. రైట్. తప్పితే ఎక్కడ అరెస్ట్ చేసినట్టయితే మనకు ఆధారాలు లేవు, బయట డిస్క్లోజర్ ఎక్కడ చేయలేరు. రైట్ శ్రీనివాస్ గారు, వేచి చూద్దాం. నిజంగా అంటే దేశానికి సంబంధించిన కీలకమైన డెవలప్మెంట్స్ మనం చూసాం లాస్ట్ 1-2 నెలల్లో చాలా సంఘటనలు జరిగిపోయాయి. ఇంకా దీని పర్యవసానాలు, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఇంకా మిగతా స్పైస్ అని ఏవైతే చెప్పారో ఎవరైతే వాళ్ళందరూ కూడా బయటపడతారా ఒక్కొక్కళ్ళుగా, ఇంకా చాలా చోట్ల నెట్వర్క్ ఉందని చెప్పి ఛేదించినట్టు తెలుస్తోంది అని కాలం సమాధానం చెప్తుంది మనకి. తప్పకుండా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.